కాంతారా సినిమా నేను చూశాను, చూస్తాను, చూడాలనుకుంటున్నాను, చూడాలనుకోవట్లేదు. ఈ నాలుగిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. చూశాను, చూడలేదు, చూడాలనుకుంటున్నాను, చూడాలనుకోవట్లేదు. ఎందుకంటే వస్తున్న టాక్ బట్టి మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఇక సినిమాలోకి వెళ్తే 5 మత్తిపోయే సన్నివేశాలు, 5 మతిపోయే రీజన్స్ ఉన్నాయి ఈ సినిమా చూడడానికి. సినిమాకి చాలా ఫ్లాస్ ఉన్నాయి, అవి కూడా మాట్లాడతా. రివ్యూలో కూడా చాలా క్లియర్గా మాట్లాడు, మన ఛానల్ రివ్యూ చూడండి. బట్ మెయిన్గా ఈ సినిమాకి కొన్నంత బలాన్ని ఇచ్చి థియేటర్లో మనం ఇమ్మీడియట్గా టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాలరా అనిపించే అంశాలు మాత్రం ఖచ్చితంగా 5 ఉన్నాయి. ఒకటి, ఈ సినిమా యొక్క విఎఫ్ఎక్స్ నంబర్ మీరు హాలీవుడ్ లెవెల్లో ఉంది. విఎఫ్ఎక్స్ చాలా సన్నివేశాల్లో యానిమల్స్ని చూపించిన తీరు కానీ, కొత్త డిఫరెంట్ ప్రపంచాన్ని చూపించినటువంటి సిచ్యువేషన్ కానీ, ఆవాహం జరిగినప్పుడు దేవుళ్ళ యొక్క అవతారాలు కానీ, మైండ్ బ్లాకింగ్ విఎఫ్ఎక్స్ అనమాట. సినిమా మొత్తం కూడా విఎఫ్ఎక్స్ కోసం నోరు మూసుకుని సంతోషంగా వెళ్ళి థియేటర్లో చూడదగ్గ పర్ఫెక్ట్ మూవీ. రెండోది, రిషబ్ శెట్టి యొక్క నటన. అబ్బా, ఏమన్నా నటుడా ఇతను, ఇంత గొప్పగా నటించవచ్చా? ఒకదాని తర్వాత తనకి అవతారాలు పూనుతున్నప్పుడు అతను చూపించినటువంటి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అసలు దాని గురించి కొన్ని సంవత్సరాలు మాట్లాడుకుంటాం మనం. ఇతనికి ఖచ్చితంగా మంచి మంచి అవార్డులు రాబోతున్నాయి, అందులో ఏ రకమైన క్వశ్చన్ లేదు. ఇది సెకండ్ బిగ్గెస్ట్ రీజన్ ఈ సినిమా చూడడానికి. మూడో బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్. ప్రీ ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్, ఈ 3 బ్లాకుల్ని బ్రహ్మాండంగా రాసుకున్నాడు. చాలా బాగా ఎగ్జిక్యూట్ కూడా చేశాడు. అప్పటి వరకు కూడా ఫస్ట్ హాఫ్లో సినిమా బాగా ఓపెన్ అప్ అవుతుంది, తర్వాత అంతా కూడా ఫిల్లింగ్ ఎపిసోడ్స్, బోరింగ్ ఎపిసోడ్స్, ల్యాగ్ ఎపిసోడ్స్ ఉంటాయి. కానీ ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ని బాగా రాసుకుని ఇంటర్వెల్కి సినిమాని పీక్కి తీసుకెళ్ళి సెకండ్ హాఫ్కి మంచి మొమెంటం బిల్డ్ చేశాడు. అదే సెకండ్ హాఫ్ కంటిన్యూషన్ పోస్ట్ ఇంటర్వెల్ సీన్ నాకు విపరీతంగా నచ్చేసింది. ఇది థర్డ్ 3 రీజన్స్. నాలుగోది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అజీష్ లోక్నాథ్ ఇచ్చినటువంటి మ్యూజిక్ నా భూతో నా భవిష్యత్ లాగా ఇచ్చాడు మనోడు. ఎక్కడెక్కడ సినిమాని హై చేయాలి, ఎక్కడెక్కడ సినిమాని జనాలలో ఒక ఎక్కించేయాలి, నరాల్లో ఇంజెక్ట్ చేసేయాలి సినిమా యొక్క డివైన్ స్పిరిట్ని. ఇది బేసిక్గా ఒక జానపదం, ఫోక్లోర్ నుంచి వచ్చినటువంటి కథ. అందులో దేవుడు దానికి సంబంధించిన కథ. అందులో ఆ దైవత్వాన్ని ఎట్లా జనాల్లోకి ఇంజెక్ట్ చేయాలి అనేది రిషబ్ శెట్టి రాసుకుని డైరెక్ట్ చేస్తే ఎట్లా ఎక్కించడంలో తను గొప్ప పాత్ర పోషించగలను అనేది మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఛాలెంజ్ తీసుకొని సినిమాలో విపరీతంగా ఎక్కించేశాడు. ఇది 4th రీజన్. 5th రీజన్ క్లైమాక్స్ ఫస్ట్ పార్ట్ లాగానే ట్రై చేసినా కూడా దానంత సూపర్గా కొంతమందికి నచ్చకపోయినా కూడా క్లైమాక్స్ డెఫినెట్లీ సినిమాకి చాలా గొప్ప బలం అని చెప్పుకోవచ్చు. కొత్త ఐడియాలని పక్కన పెట్టి ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి క్లైమాక్స్ లాంటి దాన్ని దీన్ని కూడా ఇక్కడ ప్లాన్ చేశారు. నేనైతే దానివల్ల ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. ఇంకా గొప్పగా చూపించారు కదా, ఇంకా ఎక్కువ బాడీస్ చూపించారు కదా అన్నట్టుగా నాకు అనిపించింది. సో ఈ 5 రీజన్స్కి సినిమా డెఫినెట్లీ మీరు ఇమ్మీడియట్గా టికెట్ బుక్ చేసుకుని చూడొచ్చు. సెలవులు కాబట్టి మంచి థియేటర్ల ఎక్స్పీరియన్స్ నాకు కావాలి. కాస్తంత ల్యాగ్ అయితే ఉంది, ఫస్ట్ హాఫ్లో కూడా చాలా వరకు ల్యాగ్ ఉంది. ఏంట్రా బాబు ఎంచుకున్నాడు అనిపించింది. ఇంటర్వెల్కి లేపాడు సినిమాని. సెకండ్ హాఫ్లో కూడా అక్కడక్కడ డౌన్ అయింది గ్రాఫ్, బట్ మళ్ళీ క్లైమాక్స్కి లేపాడు. సో అల్టిమేట్గా విఎఫ్ఎక్స్ కోసం, పెర్ఫార్మెన్స్ కోసం, ఎస్పెషల్ రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్స్, రుక్మిణి వసంత్ కూడా చాలా బాగా చేసింది. ఇంటర్వెల్ బ్లాక్ అండ్ పోస్ట్ ఇంటర్వెల్ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం, క్లైమాక్స్ కోసం ఖచ్చితంగా చూడదగ్గ సినిమా. ఫ్లాస్ అయితే ఉన్నాయి, స్టోరీ అంతగా కనెక్ట్ కాము, స్టోరీ అంతగా లేదు, బేసిక్గా ఎమోషనల్ కనెక్ట్ కూడా అంతగా ఉండదు. బట్ ఆల్రెడీ కాంతారా మీద ఉన్నటువంటి మనకున్న ఐడియాలజీ కానీ, దాని మీద ఉన్న మనకు ఒక అవగాహన కానీ ఇక్కడ బాగా హెల్ప్ అయింది డైరెక్టర్కి. సో ఈ రకంగా మూవీ ఒక వర్త్ అండ్ హైలీ రికమెండెడ్ మూవీ నా దృష్టిలో. సో వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించండి, చాలా విషయాలు కవర్ చేస్తున్నాం మన ఛానల్లో. కింద ఉన్న షేర్ బటన్ యూజ్ చేసి మీరు మీ చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో లింక్ అట్లా పడేసినా చాలు, వాళ్ళు చూసి ఓకే మంచి సినిమా వచ్చిందంటారా వెళ్దామని తెలుసుకుంటారు. మనం చాలా జెన్యూన్గా రివ్యూస్ చేస్తున్నాం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, ఇందాక అడిగిందని కామెంట్ చేయండి. కాంతారా సినిమాని చూస్తాను, చూడాలనుకుంటున్నాను, చూడాలనుకోవట్లేదు.